హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిత్విక్ అయాన్స్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. మా అమ్మ చెప్పిన ప్రాసెస్లో అయితే చేశాను. ఫస్ట్గా ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ మీద ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఈ ఆనియన్స్ వేగేలోపు పచ్చి రొయ్యలను నీట్గా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినప్పుడు చిన్న మంట పైన మంచిగా వేగనిస్తే పచ్చివాసన పోయేదాకా బాగుంటుందండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఆనియన్స్లో బాగా వేగనివ్వాలి రొయ్యల్ని. చూస్తున్నారు కదా వీడియోలో అయితే. పక్కనైతే ఆల్రెడీ నేను గోంగూర పెట్టుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను పక్కన గిన్నెలో అయితే. సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. రొయ్యలు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ కర్రీ అంటే మా అమ్మకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు అవనిగడ్డ సైడ్ కోడూరు అంటారు కదా, సో అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే రొయ్యల చెరువుల్ని రెంట్కి తీసుకొని ఇలా రొయ్య పిల్లల్ని కొనుక్కొని వచ్చి రొయ్యల్ని పెంచేవాళ్ళు అనమాట. సో సడన్గా ఒకసారి అయితే తుఫాన్ రావడం వల్ల అక్కడంతా బీచ్ దగ్గర ఉంటుంది కదండి, సో దానికి కొట్టుకొని పోయాయి అన్నీ కూడాను. అప్పుడు చాలా లాస్ వచ్చింది వాళ్ళకి. లేకపోతే అప్పటి వరకు మా అమ్మ వాళ్ళు అయితే పెద్ద పెద్ద అప్పటి పాతకాలంలో ఏమంటారు టేక్వి పెట్టెలు ఉంటాయి కదండి, సో వాటి నిండుగా డబ్బులు అయితే సేవ్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు డబ్బులకి కానీ తిండికి కానీ కొదవే ఉండేది కాదంట. సో అలా లాస్ రావడం వల్ల తర్వాత ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత అప్పులు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉండేది ఎప్పుడు. సో ఈ రెసిపీ అయితే మా అమ్మ చెప్పిన ప్రాసెస్లో నేను చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అఫ్కోర్స్ అందరికీ వచ్చిన ప్రాసెస్సే ఇది, అందరికీ తెలిసిన ప్రాసెస్సే. బట్ మా అమ్మ ఏం చేస్తుందంటే అల్లం పేస్ట్ ఇలాంటి మసాలాలు ఎక్కువేమి యాడ్ చేయదు. సో ఇలా ఫ్రై అయ్యాక రొయ్యలకి కొంచెం పసుపు కారం వేసుకోవాలి. తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అనేది మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో అంత కన్సిస్టెన్సీ. నేను తక్కువే యాడ్ చేశాను. సో ఆ పులుపు బాగా పడుతుందన్నమాట రొయ్యలకి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా ఉండి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అవి మా ఇంట్లో తినరు కాబట్టి మసాలాలు ఏమి యాడ్ చేయలేదు. లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను అరోమా కోసం. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా వచ్చిందనమాట. సో ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్.